హలో వ్యూవర్స్! మీ భుక్తాయాసానికి స్వాగతం. ఈరోజు నేను చేయబోతున్నది అరటికాయ ఆవపెట్టి కూర. దీనికి కావలసిన పదార్థములు: అరటికాయలు 4, చింతపండు నిమ్మకాయంత, 1 గంట పాటు నానపెట్టుకున్న నువ్వుల పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయ ముక్క, పోపుకి శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, పల్లీలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు కొంచెం, పసుపు పావు స్పూను, ఉప్పు రుచికి సరిపడా, నూనె 1 స్పూను. ముందుగా మిక్సీ జార్లో ఈ నానపెట్టుకున్న ఆవాలు, నువ్వుల పప్పు, మిరపకాయ ముక్కని మెత్తగా రుబ్బుకోవాలి నీళ్లు పోసి. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఈ తరుక్కున్న అరటికాయ ముక్కలన్నీ వేసి, దాని మీదన పసుపు వేసి, ఆ పైన ఉప్పు కూడా వేసి, ఒక గ్లాసుడు నీళ్లు పోసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరే మూకుడు పెట్టి పొయ్యి మీద అందులో నూనె వేసి, ఆ పైన నూనెలో మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయ ముక్క, ఆవాలు, పోపు వేసి, ఆ పోపులో పల్లీలు కూడా వేసి, ఆ పోపుని ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ వేయించుకున్న పోపులో ఇంగువ కూడా యాడ్ చేసుకుని, పైన తరుక్కున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకుని, ఆ పైన ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు రసాన్ని అందులో పోసి, దాన్ని ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ చింతపండు ఉడికిపోయాక దీనిపైన ముందుగా ఉడకబెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసి కలుపుకుని, ఆ పైన ముందుగా రుబ్బి పెట్టుకున్న ఆవ యొక్క ముద్దని వేసి బాగా కలుపుకుని మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాలు పోయాక మూత తీసి చూసి బాగా కలుపుకుని ఆపుకుని వడ్డించేయడమే. అంతేనండి. వేడి వేడిగా అరటికాయ ఆవపెట్టి కూర రెడీ అండి. నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.